వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నేతృత్వంలోని వైసీపీ మొన్న అధికారానికి దూరమైన తర్వాత మళ్ళీ పార్టీ పటిష్టత మీద తన టార్గెట్గా జరిగే తీవ్రమైన దుష్ప్రచారాన్ని అడ్డుకోవడం మీద దానికి కావలసినటువంటి పరంజామాను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో వరుసగా కార్యకర్తలను నాయకులను కలుస్తూ వస్తూ ఉన్నారు, సమీక్షలు చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాను కాసింత పటిష్టం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. సో జగన్ టార్గెట్గా తీవ్రమైనటువంటి విష ప్రచారం, దుష్ప్రచారం, వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అనే నిర్ణయానికైతే జగన్మోహన్ రెడ్డి గారు బలంగానే వచ్చినట్టున్నారు. గత 15 నెలలుగా తాను తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు గమనిస్తే ఇందులో భాగంగానే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైసీపీ ఐటీ సెల్ అనేది ఢిల్లీ వేదికగా ఒకటి స్టార్ట్ చేశారు. వైసీపీ ఐటీ సెల్ అనేది ఢిల్లీ వేదికగా బహుశా అక్కడ బాధ్యతలను తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కోఆర్డినేట్ చేసుకునేలా ఉన్నారు. ఈరోజే ఐటీ సెల్ కార్యకలాపాలు అక్కడ స్టార్ట్ అయ్యాయి. దీనికి ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో జరిగిన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా గురుమూర్తి గారు కూడా వెళ్ళారు. దీనికి కొంత సిబ్బందిని కూడా కేటాయించినట్లుగా సమాచారం. ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రాజశేఖర రెడ్డి గారికి 4 దశాబ్దాలుగా ఆప్తులు ఉన్నారు. ఢిల్లీలో అయితే ఉంది, ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది, చాలా దగ్గరలో. రాజశేఖర రెడ్డి గారి ఆప్తులను, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ను వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిణామాలను ఢిల్లీ వేదికగా గలమెత్తుతూ ఢిల్లీ దృష్టికి తీసుకెళ్తూ అండ్ పాజిటివ్స్ని పాజిటివ్ కోణంలో, నెగిటివ్ని నెగిటివ్ కోణంలో అబద్ధాలను తిప్పికొట్టాలి అన్నది ప్రధానమైన ఎజెండా అని ఈరోజు కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గారు కూడా విస్పష్టంగా చెప్పారు. నిజాలు జనంలోకి పంపిద్దాం, అబద్ధాలను తిప్పికొడదాం, మేధావుల మౌనం చాలా ప్రమాదకరం కాబట్టి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి అందరం కోఆర్డినేట్ అయ్యి నిజాలను జనాల్లోకి పంపిద్దాం, అబద్ధాలను తిప్పికొడతాం. ఆ దిశగా వైసీపీ ఐటీ సెల్ని ఢిల్లీ నుండి నడిపిద్దాం ప్రధానమైన ఎజెండా. ఈ ఐటీ సెల్ ఈరోజు స్టార్ట్ అయింది మాత్రం ఒక బ్రహ్మాండమైన ఫ్రేమ్వర్క్తోనే స్టార్ట్ అయినట్లుంది. బట్ ఎంత ఎఫిషియెంట్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతారో అన్నది ఇంట్రెస్టింగ్ టు వాచ్. చూద్దాం.